నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జిఎస్టీతో కార్ల అమ్మకాలు అనేది ఊపందుకున్నాయి. దానికి తోడు దసరా దీపావళి పండుగలు కూడా వస్తున్న నేపథ్యంలో అమ్మకాలు అనేది మరింత పెరిగాయి. సో ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలోని పలు ప్రధాన కార్ల షోరూంలలో అమ్మకాలు ఎలా ఉన్నాయి, ఏంటి అనే వివరాలు తెలుసుకుంటాం. చెప్పండి, ఇది జిఎస్టీ తర్వాత సేల్స్ అనేది ఎట్లా ఉన్నాయి? అందరికీ నమస్కారం. నా పేరు మధు. నేను వరుణ్ మోటార్స్ ఎక్సైజ్ నిజామాబాద్ నుంచి. మనకి ఇప్పుడు జిఎస్టీ మన దేశ ప్రధాని గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన జిఎస్టీ తగ్గించడం వల్ల చిన్న కార్ల పైన 11%, పెద్ద కార్ పైన 5% తగ్గడం వల్ల మిడిల్ క్లాస్ ఎవరైతే పీపుల్స్ ఉన్నారో కారు కొనాలన్న కళ ఎవరైతే ఉందో ఇప్పుడు చాలా పెరిగింది. మా దగ్గర నిజామాబాద్ నుంచి 100 బుకింగ్లు చేయడం జరిగింది. అండ్ ఎరీనాథర్ దగ్గర దాదాపు 350 బుకింగ్లు. అంటే నిజామాబాద్ నుంచి మేము దాదాపు 400 నుంచి 450 కార్లు అమ్మడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కార్లు కూడా త్వరగా బుక్ చేసుకోండి, స్టాక్ లిమిటెడ్ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అంటే ప్రస్తుతం ఏ మోడల్ పై ఎంత వరకు తగ్గింది అనేది చెప్పగలరు? బలినో పై అంటే మనకి 60 నుంచి 70,000 రూపాయలు. ప్రతి మోడల్ ఏంటంటే చిన్న బళ్ళు అనేది బలినో, ఇగ్నిస్ అండ్ ఫ్రాన్స్ పైన దాదాపు 65 నుంచి 75,000 తగ్గింది. పెద్ద గ్రాండ్ విటారా వీటిలో ఏవైతే ఉన్నాయో 5% తగ్గింది అనమాట. దాంట్లో కూడా మనం 50,000 to 60,000 వరకు. హైయెస్ట్ గా మనము గ్రాండ్ విటారా ఈసీటీ పైన మనం విత్ ఎక్స్చేంజ్ బోనస్ కలిపి 2 లక్షల పైన ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే అసలే దసరా అంటే సేల్స్ ఎక్కువగా ఉంటాయి, దాంట్లోనూ జిఎస్టీ తగ్గింది. ఇంకా ఇప్పుడు ఎట్లా ఉన్నాయి సేల్స్ అనేది? గత 6 నెలలుగా చూస్తుంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కొంచెం తగ్గుముఖం పట్టింది. బట్ ఈ దసరాకి ఏంటంటే నరేంద్ర మోదీ గారి వారు ఇచ్చినటువంటి జిఎస్టీ పైన ఏదైతే ఇచ్చారో ఆ డిస్కౌంట్స్ అనేది మిడిల్ ఫ్యామిలీస్ కి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే 2 వీలర్ కొనాలనుకున్నా మినిమం ₹1,00,000 అవుతుంది ఇప్పుడు. అలాంటిది చిన్న కార్ కొనాలి, డౌన్ పేమెంట్ ₹1,00,000, అలాంటి లక్షల డిస్కౌంట్ వచ్చినప్పుడు కస్టమర్ ఆలోచించాడు. బైక్ చూసినా కూడా మీకు ఏ బైక్ కొన్నా కూడా మినిమం ₹1,20,000 నుంచి పోతా ఉంది. ఫ్యామిలీకి ఇప్పుడు కంపల్సరీ నెసెసరీ అనేది కార్ అయిపోయింది కాబట్టి కంపల్సరీ అందరు కూడా ఆలోచిస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరు ఏంటంటే దసరాకి కార్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటారు. తగ్గిన ధరలతో ప్రతి ఒక్కరు కూడా కార్లు కూడా కొంటా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి ఆ దసరాకి అందించే వీలవుతుంది? తప్పకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర స్టాక్ ఉన్నాయండి. మన దగ్గర వరుణ్ మోటార్స్ లో తప్పకుండా మన దగ్గర స్టాక్ మెయింటైన్ చేస్తాం కూడా. 100 మేము ఇప్పుడు మొత్తం వరుణ్ మోటార్స్ లో నిజామాబాద్ లో 100, అక్కడ 350 అంటే 500, మా దగ్గర 600 కార్లు కూడా స్టాక్ ఉంది కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కస్టమర్లకు ఉన్నంత సేపు మనం స్టాక్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం. ప్రస్తుతం మనం మహీంద్రా షోరూమ్ లో ఉన్నాము. షోరూమ్ లో సేల్స్ ఎట్లా ఉన్నాయి, జిఎస్టీ ఎఫెక్ట్ ఎట్లా ఉన్నది తెలుసుకుందాం. సార్ చెప్పండి, జిఎస్టీ ఎఫెక్ట్ తర్వాత సేల్స్ అనేది ఎట్లా ఉంది? జిఎస్టీ ఎఫెక్ట్ తర్వాత మన సేల్స్ వచ్చేసి బాగానే ఉన్నాయి సార్. సో మనకు వెహికల్ డెలివరీ కూడా వెహికల్ అవైలబుల్ బట్టి మనం ఇస్తున్నాము కాబట్టి కస్టమర్ కూడా ఫ్లోటింగ్ బాగుంది. షోరూంలో కూడా మనకు వెహికల్స్ని బట్టి కస్టమర్కి ప్రైస్ అనేది చెప్తున్నాము. సో ఒక్కొక్క మోడల్ పైన మనకు తార్ వచ్చేసి బేసిక్ మోడల్లో మనకు 80 నుంచి 90,000 వరకు తగ్గింపు జరిగింది. మిడ్ మోడల్ టాప్ ఎండ్ వచ్చేసరికి 1,30,000 వరకు తగ్గింపు జరిగింది అన్నమాట. తార్ 2 వీలర్ ఎల్ఎక్స్ మాన్యువల్. అదే 4x4 వచ్చేసి 140 వరకు తగ్గింది. అంటే కామన్ గా మన తెలుగు వాళ్ళు ఏమనుకుంటారు, దసరాకి డెలివరీ అయితే బాగుంటుంది అని అనుకుంటారు వెహికల్స్ అనేది. అండ్ అందులోనే ఇప్పుడు జిఎస్టీ తగ్గింది. ఈ రెండు ఎఫెక్ట్ ఎట్లా ఉన్నాయి సేల్స్? సో మన తెలంగాణలో మన తెలుగు వాళ్ళకి దసరా అనేది పెద్ద పండుగ కాబట్టి సో ప్రతి కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మంత్ 22 నుంచి వెహికల్ బిల్లింగ్ అనేది జరుగుతుంది కాబట్టి సో ప్రతి కస్టమర్ మేము ప్రామిస్ అయితే చేస్తున్నాము. కాకపోతే వెహికల్ అవైలబిలిటీ బట్టి మేము దసరాకి వెహికల్ అలొకేషన్ అనేది చేసి డెలివరీ మాత్రం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అనమాట మ్యాక్సిమం. ఒక్కో మోడల్ పై ఎంతవరకు రేట్స్ అనేవి తగ్గాయి? సో ఇప్పుడు 700 వచ్చేసరికి బేసిక్ మనకు 80 నుంచి 90 వరకు వచ్చింది. బిగ్ మోడల్ వచ్చేసి 150 వరకు ఉంది. టాప్ ఎండ్ వస్తే 2 lakhs వరకు అప్రోక్సిమేట్ తగ్గింది అనమాట 700. సో ఇది మార్కెట్లో మన డిమాండెడ్ వెహికల్ కాబట్టి. అంటే కొంతమందికి పర్టికులర్ గా ఇదే కలర్ లో కావాలి, ఇదే కలర్ వెహికల్ కావాలి అని అంటారు. మరి ప్రతి ఒక్క కలర్ అవైలబుల్ లో ఉంది షాప్ లో? సో ప్రతి ఒక్క కలర్ అనేది సో మనకు వచ్చే స్టాక్ ని చూసి కస్టమర్ కి మేము అలొకేషన్ అనేది చేస్తున్నాం కాబట్టి సో అది మేము అడ్జస్ట్మెంట్ అది మేము చేసుకుంటాము. సో ఒకవేళ కస్టమర్ వైట్ అనుకుంటే సో బ్లాక్ ఉంది సార్ మరి చూడండి అని చెప్పి సీజన్ టైం కాబట్టి కొద్దిగా కన్వెన్సరీ చేస్తున్నాం కస్టమర్. ఇది వచ్చేసి మనకు మహీంద్రాలో XUV 700 AX7 లగ్జరీ టాప్ ఎండ్ మోడల్. ఇది మాన్యువల్ వర్షన్. ఇది కంప్లీట్ గా మనకి ఎబోనీ ఎడిషన్. ఇది
సో ఇది వచ్చేసి మనకు వెహికల్ ఇంటీరియర్ అండ్ అవుట్ ఎక్స్టీరియర్ మొత్తం మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట, స్పెషల్ ఎడిషన్. సో దీన్ని మనకి జిఎస్టీ కన్నా ముందు ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి 22,24,000 ఉంది. సో ఇప్పుడు మనకు ఆఫ్టర్ జిఎస్టీ వచ్చేసి ఎక్స్ షోరూమ్ మనకు 20,96,000 అయింది. సో దీనికి మనకు కస్టమర్ బెనిఫిట్ వచ్చేసరికి 1,54,000 కస్టమర్ బెనిఫిట్ జిఎస్టీ తోటి పొందుతున్నారు అనమాట. సో ఇది డిఫరెన్స్ మనకు. ఎక్స్ ఇప్పుడు మనకు బేసిక్ వచ్చేసరికి ఎక్స్ షోరూమ్ మనకు 10 లక్షలు, ఇంతకుముందు మనకు 10 lakhs ఉండే. సో ఇప్పుడు బేసిక్ ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి 9 లక్షల వరకు స్టార్ట్ అయింది అనమాట ఆఫ్టర్ జిఎస్టీ. డిఫరెన్స్ వచ్చేసరికి బేసిక్ వచ్చేసి మనకు 80 నుంచి 90 వరకు తగ్గింపు అయింది. మిడ్ మోడల్ వచ్చేసరికి మనకు ఇంతకుముందు ఎక్స్ షోరూమ్ మనకు 12,20,000 ఉండే. సో ఇప్పుడు మనకు 11,10,000 వరకు అయింది. సో డిఫరెన్స్ అది కూడా అప్రాక్సిమేట్లీ 1 lakh to 120 వరకు అయింది. టాప్ ఎండ్ వచ్చేసరికి మనకి ఎక్స్ షోరూమ్ ఇంతకుముందు 17,50,000 వరకు ఉండే. సో ఇప్పుడు 16,50,000 వరకు అయింది. అది కూడా జిఎస్టీ విత్ లైఫ్ ట్యాక్స్ అంటే అది మనకు 1,50,000 వరకు డిఫరెన్స్ అయింది అనమాట. ఈ 3XO మనకు వచ్చిన జిఎస్టీ తగ్గింది. స్కార్పియో టాప్ అండ్ ZTL యాక్చువల్గా మనకు జిఎస్టీ తగ్గింపు అనేది బేసిక్ అది Z2 ఉంటుంది. దాంట్లో మనకు తగ్గింపు 80 నుంచి 90,000 మధ్యలో అయింది. సో టాప్ ఎండ్ వచ్చేసరికి మనకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎక్స్ షోరూమ్ డిపెండ్ అపాన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ పైన మనకు డిస్కౌంట్ అనేది వస్తుంది. జిఎస్టీ తగ్గింపు అట్లా జరిగింది అన్నమాట. సో 1,50,000 నుంచి 80,000 వరకు మీకు టాప్ ఎండ్ వరకు తగ్గిన జిఎస్టీ ఇప్పుడు అప్లికేబుల్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనకు బుకింగ్స్ అన్నీ బాగానే వస్తున్నాయి. 22 తర్వాత సేల్ కూడా అలానే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న దానికి అలొకేషన్ చేసుకుంటా మళ్ళీ అలా మూమెంట్ తీసుకుంటున్నాం ప్రజెంట్ బుకింగ్స్కి. సో ఇంకా మనం అంటే కొంతమందికి కొన్ని బిల్లింగ్ చేయలేకపోతే మళ్ళీ అప్పుడు ఆఫ్టర్ దసరా కూడా మనం ప్లాన్ చేయడానికి రెడీగా ఉన్నాము. ప్లాన్ ప్రొడక్షన్ అయితే బాగానే ఉంది. వెహికల్స్ అన్ని మనకు అవైలబిలిటీ ఉన్నాయి అంటున్నారు మా మహీంద్రా నుంచి. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ బుకింగ్స్ అయితే చాలా వచ్చినాయి, ఇంకా ఫర్దర్గా కూడా వస్తున్నాయి, ఇంకా చేద్దాం. మైసెల్ఫ్ అభిషేక్, గ్రీన్ హోండా SM మాట్లాడుతున్నాను. ప్రైజింగ్ వైజ్ కూడా చాలా తగ్గినాయి మన హోండా కార్స్లో. మన దగ్గర ఉన్న హోండా రేంజ్ వచ్చేసి అమేజ్ 3G అండ్ ఎలివేట్, హోండా సిటీ హైబ్రిడ్. సో కమింగ్ టు అమేజ్ 2G, దీంట్లో ప్రైజింగ్ రేంజ్ వచ్చేసి ఇంతకుముందుకి ఇప్పటికీ ప్రైస్ డిఫరెన్స్ మినిమం 65,000 నుంచి 72,000 మధ్యలో తగ్గింది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్రేడ్ అండ్ కలర్ అండ్ మోడల్ వైజ్. అండ్ అమేజ్ 3Gలో వచ్చేసి ఇంతకుముందుకి ఇప్పటికీ ప్రైస్ డిఫరెన్స్ 69,000 to 95,000 డిఫరెన్స్ ఉంది. సేమ్ మోడల్ వైజ్ అండ్ గ్రేడ్ వైజ్ అండ్ కలర్ వైజ్ ఉంటుంది. అండ్ సిటీలో కూడా వచ్చేసి మనకు మినిమం 42 నుంచి మ్యాక్సిమం 57,000 వరకు తగ్గింది. సేమ్ మళ్ళీ కలర్ వైజ్, మోడల్ వైజ్, గ్రేడ్ వైజ్ ఉంటుంది. ఎలివేట్లో కూడా అంతే, మినిమం 41 నుంచి 58,000 మధ్యలో తగ్గింది. సో అండ్ కంపేర్ టు వాకిన్స్ అండ్ టెలికాల్స్ అండ్ కస్టమర్ ఎంక్వైరీస్కి చూసుకుంటే కనుక ఇప్పుడు కొంచెం ఎంక్వైరీస్ స్టార్ట్ అయినాయి. అండ్ GST 22 కంటే ముందు వరకు జస్ట్ నార్మల్ వాకిన్స్ ఉంటుండే, 22కి వస్తాము అన్నట్టు మాట్లాడుతుండే ప్రతి ఒక్క కస్టమర్. ఇప్పుడు ఏంటంటే ఒక హాట్ అనే కస్టమర్ ఇప్పుడు ఫిల్టర్ అయిపోతున్నాడు. ఎవరైతే మాక్సిమం తీసుకోవాలనుకుంటున్నారో ఈ టైంలో వచ్చి ఫైనలైజ్ చేసుకుంటున్నారు. చెప్పండి, జిఎస్టీకి ముందు సేల్స్ ఎట్లా ఉన్నాయి, ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి సేల్స్? అంటే జిఎస్టీకి ముందు కూడా సేల్స్ ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు జిఎస్టీ తగ్గాక ఏంటంటే ఇంకా ఎక్కువ అయింది. ఎందుకంటే నార్మల్ పీపుల్ కూడా అంటే కార్ కొనడం అనేది ఒక డ్రీమ్ ఉంటుంది కొందరికి. సో ప్రతి ఒక్కరు కొనుక్కోవాలనుకుంటారు కానీ ప్రైజెస్ అలా ఇలా చూసి కూడా వెనక్కి అయిపోతారు. కానీ జిఎస్టీ తగ్గడం వల్ల మిడిల్ క్లాస్ అయినా కానీ అప్ క్లాస్ కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది జిఎస్టీ తగ్గడం వల్ల. సో ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల అయితే సేల్ చాలా పెరిగింది. ఇది మనకు తెలిసి ఫర్దర్గా దివాళీ వరకు ఉంటుందనే ఐడియా ఉంది. సో కస్టమర్స్ ఎవరైనా ఉంటే దివాళీ వరకే దీన్ని ఆపర్చునిటీని మొత్తం యూజ్ చేసుకొని వెహికల్ పర్చేస్ చేయడం, అంటే వెహికల్ పర్చేస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ప్లానింగ్లో ఉంటే వాళ్ళు దివాళీ వరకు దీన్ని క్లోజ్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు జిఎస్టీ తగ్గింది అండ్ దసరా దివాళీ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా, ఇంకా సేల్స్ అనేది పెరిగాయా మరి ఎట్లా? అఫ్ కోర్స్ సార్, నార్మల్గా ఏంటంటే కస్టమర్స్ అని కాదు, ఒక కామన్ మ్యాన్ ఏంటంటే దసరా సీజన్లో వెహికల్ పర్చేస్ చేయాలని వాళ్ళకి ఉంటుంది. ఎక్కువ మంది కూడా కొనుక్కునేది దివాళీ అండ్ దసరా సీజన్లోనే. సో ఇంకా ఈ జిఎస్టీ రావడంతో అయితే చాలా కస్టమర్స్ చాలా ఇంక్రీజ్ అయిపోయారు. సేల్ బాగుంది మాకు కూడా. మా దగ్గర కూడా వెహికల్స్లలో కూడా చాలా డిస్కౌంట్స్ వస్తున్నాయి, చాలా జిఎస్టీ ప్రైస్ కూడా తగ్గింది, డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయి. బెస్ట్ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే బాగుంటుందని మా ఒపీనియన్.